Hi, hello, namaste. Today in this class we are going to know about the one-dimensional and two-dimensional arrays. So mainly we are concentrating on these topics. Array ante enti? Array declaration, initialization ante enti? Different types of arrays, related programs, and finally arrays ni real time lo ela use chestam or ekkada use chestam. Late cheyakunda let's get into the today's class. Welcome back to Boss Lectures channel. This is Boss Kunchapu. So what is an array? Then if you see the definition, arrays are used to store multiple values in a single variable. So single variable lo multiple values ni store chesukovachu. ఆ మల్టిపుల్ వాల్యూస్ కూడా ఓన్లీ సిమిలర్ టైప్ వాల్యూసే. ఇప్పటి వరకు మనకి తెలిసిన వేరియబుల్ అంటే ఏంటి? సింగిల్ వాల్యూని మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. అదే వేరియబుల్లో మల్టిపుల్ వాల్యూస్ దట్ టు సిమిలర్ టైపే ఉంటే వాటిని అర్రేస్ అంటాం. అండ్ ఈ అర్రేస్లో ఎలిమెంట్స్ అన్నీ కూడా కంటీజియస్ అంటే కంటిన్యూస్ మేనర్లో అలొకేట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ అర్రేస్ ఆఫ్ పెన్స్ని తీసుకుంటే అన్నీ సిమిలర్ టైపే. మేబీ కలర్ చేంజ్ అయ్యుండొచ్చు, బట్ మనకి టైప్ అడిగారు, సో ఆల్ ఆర్ సిమిలర్ టైప్. అండ్ డెఫినేషన్ని బేస్ చేసుకొని చూస్తే ఎలిమెంట్స్ అన్నీ కూడా కంటీజియస్, సో ఒకదాని తర్వాత ఒకటి కంటిన్యూస్ మేనర్లో అలొకేట్ అయి ఉన్నాయి. కంటీజియస్ అలొకేషన్ని చెప్పాం. దానికి ఎగ్జాంపుల్ చూస్తే ఏవైతే ఐటమ్స్ స్టోర్ చేస్తామో ఆ ఐటమ్స్నే ఎలిమెంట్స్ అంటాం. సో ఇక్కడ 40, 50, 60, 23, 57, 21, 54, 30 ఇవన్నీ కూడా ఎలిమెంట్స్ అంటాం. 40 అనే ఎలిమెంట్ 0th పొజిషన్. సో హియర్ ద ఇండెక్స్ పొజిషన్ స్టార్ట్స్ విత్ 0 అండ్ ఎండ్స్ విత్ n-1. 0th పొజిషన్లో 40 అనే ఎలిమెంట్ని స్టోర్ చేసుకుంటున్నాం. అర్రే లెంత్ వచ్చేసి 8. ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో అదే మనకి లెంత్ అవుతుంది. 0ని లోయర్ బౌండ్ అంటాం. అండ్ n-1 అంటే 8 ఎలిమెంట్స్ కదా, 8 - 1 = 7. సో 7 అనేది మనకి ఇక్కడ అప్పర్ బౌండ్ అవుతుంది. అబ్జర్వ్ చేసింటే ఇక్కడ స్టోర్ చేసిన ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒకే టైప్, దట్ ఈస్ ఇంట్ టైప్. అర్రే డిక్లరేషన్, ఇనిషియలైజేషన్ అంటే ఏంటి? దీనికంటే ముందు మనం సింటాక్స్ చూద్దాం. డేటా టైప్ అర్రే నేమ్ ఆఫ్ సైజ్ అండ్ సెమికోలన్. ఫర్ ఎగ్జాంపుల్ int marks of array, comma float percentage of array, semicolon. int float అనేటివి డేటా టైప్స్ అండ్ మార్క్స్ అండ్ పర్సంటేజ్ అనేటివి అర్రే నేమ్స్ అన్నమాట. సో అర్రే డిక్లరేషన్ అంటే ఏంటి? డిక్లరేషన్ సింప్లీ టెల్స్ ద కంపైలర్ అబౌట్ ద సైజ్ అండ్ డేటా టైప్ ఆఫ్ ది అర్రే సో దట్ ద కంపైలర్ కెన్ రిజర్వ్ ద రిక్వైర్డ్ మెమొరీ ఫర్ ద అర్రే. But the reserved memory is still empty. సో సైజ్ అండ్ డేటా టైప్ని మాత్రమే డిక్లేర్ చేస్తాం. అప్పుడు కంపైలర్ ఒక అర్రేని క్రియేట్ చేసి పెడుతుంది, బట్ అందులో ఎలాంటి డేటా కూడా స్టోర్ చేయలేదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు కట్టడానికి ఒక ల్యాండ్ని కొన్నట్లన్నమాట. ల్యాండ్ అయితే కొన్నాం, బట్ ఇల్లు ఇంకా కట్టలేదన్నమాట. సో ఇల్లు కట్టుకోవడానికి ఒక ప్లేస్ని రిజర్వ్ చేసాం. డిక్లరేషన్ కూడా సేమ్ అన్నమాట. అర్రే క్రియేట్ అయితే అవుతుంది కానీ బట్ ఇక్కడ మనకి అందులో ఎలాంటి ఎలిమెంట్స్ అనేటివి కూడా స్టోర్ అవ్వవు. సో ఇక్కడ మనకి అర్రే క్రియేట్ అవుతుంది విత్ సైజ్ అండ్ డేటా టైప్స్. అందులో మనకి ఎలాంటి ఎలిమెంట్స్ అనేటివి ఉండవు. 3 వేస్లో అర్రే డిక్లరేషన్ చేస్తాం. దే ఆర్ టైప్ అర్రే నేమ్ ఆఫ్ అర్రే, type array of array name, type array of array name. సో ఈ విధంగా 3 వేస్లో డిక్లరేషన్ అనేది చేస్తాం. దెన్ వాట్ ఈస్ ఇనిషియలైజేషన్? ఇట్ అసైన్స్ వాల్యూస్ టు ద అర్రే ఎలిమెంట్స్, దట్ ఈస్ ఇట్ స్టోర్ వాల్యూస్ ఇన్ ద మెమొరీ రిజర్వ్డ్ ఫర్ ద అర్రే ఎలిమెంట్స్. సో రిజర్వ్ చేసిన మెమొరీ అలొకేషన్లో వాల్యూస్ని స్టోర్ చేస్తుంది, లైక్ కొన్న ల్యాండ్లో ఇల్లు కట్టుకున్నట్లు. దెన్ ఇనిషియలైజేషన్ ఎలా చేస్తాము అనంటే బై యూజింగ్ ది న్యూ ఆపరేటర్. అర్రే ఈజ్ ఈక్వల్స్ టు న్యూ ఇంట్ ఆఫ్ సైజ్ 5. So like this we can
declare and initialize the array. Then what are the different types of arrays? సో ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అర్రేస్ కూడా ఉన్నాయన్నమాట. మరి అవి ఏంటి అని అంటే దే ఆర్ 1 డైమెన్షనల్ అర్రే అండ్ 2 డైమెన్షనల్ అర్రే ఆర్ మల్టీ డైమెన్షనల్ అర్రేస్. సో కమింగ్ టు ద 1 డైమెన్షనల్ అర్రే. వాట్ ఈజ్ 1 డైమెన్షనల్ అర్రే? A 1D array in Java is a linear array that allows the storage of multiple values of the same data type. So 1D లో మనకి ఓన్లీ 1 లైన్ దట్ ఈస్ సింగిల్ లైన్ ఆఫ్ అర్రే అనేది ఫామ్ అవుతుంది. హియర్ వీ హ్యావ్ ద 3 steps టు డిక్లేర్ అండ్ 1 డైమెన్షనల్ అర్రే. స్టెప్ 1 వచ్చేసి డిక్లరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ అర్రే ఆఫ్ ఏజ్ సెమికోలన్. సో ఈ విధంగా ఫస్ట్ స్టెప్లో డిక్లరేషన్ అయితే ఇచ్చేస్తామన్నమాట. అండ్ దెన్ స్టెప్ 2 వచ్చేసి మనకి ఇనిషియలైజేషన్. సో ఇనిషియలైజేషన్ ఏ విధంగా చేస్తాము అని అంటే ఇంట్ ఆఫ్ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ అరే ఆఫ్ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు అందులో మనము కొన్ని ఎలిమెంట్స్ అనేటివి అసైన్ చేస్తామన్నమాట. సో 12, 20, 25, 17, 18. సో ఈ విధంగా ఇనిషియలైజేషన్ అనేది సెకండ్ స్టెప్లో చేస్తామన్నమాట. ఇక్కడ మనం డిక్లేర్ చేసిన అర్రేలో వాల్యూస్ని స్టోర్ చేస్తున్నాం. ఇట్ మీన్ దట్ డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ రెండూ కూడా స్టెప్ 2లోనే మనకి జరుగుతుంది. అండ్ దెన్ స్టెప్ 3లో మనకి ఎలిమెంట్స్ని యాక్సెస్ చేసుకుంటాం. లైక్ యాక్సెసింగ్ ద ఎలిమెంట్స్. ఎలా యాక్సెస్ చేసుకుంటాము? బేస్డ్ ఆన్ ద ఇండెక్స్ పొజిషన్. హియర్ వీ హ్యావ్ ద శాంపుల్ కోడ్. లెట్స్ సీ హౌ వీ కెన్ క్రియేట్, declare and initialize the array and how to access the elements by index position. For that we have to create a class. సో మనం శాంపుల్ ప్రోగ్రామ్ అయితే చూద్దాం అన్నమాట. సో దానికోసం మనము ఒక క్లాస్ని అయితే క్రియేట్ చేయాలి. సో క్లాస్ నేమ్ వచ్చేసి అర్రే టెస్ట్. దెన్ మెయిన్ మెథడ్. సో ఒక మెయిన్ మెథడ్ అయితే ఇద్దాం. మెయిన్ మెథడ్ వచ్చేసి మనకి పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. సో అర్రేని క్రియేట్ చేద్దాం విత్ 5 ఎలిమెంట్స్. కోడ్ వచ్చేసి ఇంట్ అర్రే ఆఫ్ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు అందులో మనము వాల్యూస్ అనేటివి అసైన్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి ఇనిషియలైజేషన్ పార్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. బేస్డ్ ఆన్ ద ఇండెక్స్ పొజిషన్ మనము ఎలిమెంట్స్ అనేటివి యాక్సెస్ చేసుకుంటామని చెప్పాం కదా. సో ఫర్ దట్ రైట్ ద అవుట్పుట్ స్టేట్మెంట్ లైక్ దిస్ system.out.println. సో మనం స్టోర్ చేసుకున్న 5 ఎలిమెంట్స్లో థర్డ్ ఎలిమెంట్ అంటే మనకి బేస్డ్ ఆన్ ద ఇండెక్స్ పొజిషన్ థర్డ్ ఎలిమెంట్ అంటే మనకి 25 అనేది మనకి ప్రింట్ అవ్వాలన్నమాట. సో థర్డ్ ఎలిమెంట్ అని కోడ్ రాస్తే ప్రింట్ అవుతుందా? అవ్వదు కదా. సో దానికోసం ఇండెక్స్ పొజిషన్ ఇవ్వాలన్నమాట ప్లస్ ఏజ్ ఆఫ్ 2. సో 25 అనేది సెకండ్ పొజిషన్లో ఉంది కాబట్టి మనం ఇక్కడ ప్లస్ ఏజ్ ఆఫ్ 2 అనేది ఇస్తామన్నమాట. బ్రేసెస్ క్లోజ్ చేయాలి. దెన్ ఫర్దర్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఫైల్ని సేవ్ చేయాలి. సో ఫైల్ని సేవ్ చేయాలి అంటే క్లాస్ నేమ్తోనే మనము ఫైల్ని సేవ్ చేస్తామన్నమాట. సో అర్రే టెస్ట్ డాట్ జావా ఆల్ ఫైల్స్ దెన్ సేవ్. సో ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలి. సో అందులో టైప్ చేయండి సిడి స్పేస్ జావా ప్రోగ్రామ్స్, ఎంటర్. సో ఇప్పుడు మనం కంపైల్ చేయాలి కదా. సో కంపైలేషన్కి కమాండ్ వచ్చేసి జావా సి స్పేస్ అర్రే టెస్ట్ డాట్ జావా అండ్ దెన్ ఎంటర్. సో ఎర్రర్స్ ఏం లేవు కాబట్టి ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ అయితే చేద్దాం. సో ఎగ్జిక్యూషన్కి కమాండ్ వచ్చేసి జావా అండ్ దెన్ ఫైల్ నేమ్ అర్రే టెస్ట్, ఎంటర్. సో హియర్ వీ హ్యావ్ ద అవుట్పుట్. థర్డ్ ఎలిమెంట్లో మనకున్న 25 అనేది ప్రింట్ అయిందనమాట. సో ఈ విధంగా ఇండెక్స్ పొజిషన్ని బేస్ చేసుకొని ఎలిమెంట్స్ అనేటివి యాక్సెస్ చేసుకోవచ్చు. దెన్ వాట్ ఈస్ 2 డైమెన్షనల్ ఆర్ మల్టీ డైమెన్షనల్ అర్రేస్? 2 డైమెన్షనల్ array can be defined as an array of arrays. The 2D array is organized as matrices which can be represented as the collection of rows and columns. So 2D array అంటే మ్యాట్రిక్స్ ఫామ్. లైక్ ఇందులో మనకి రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సినిమా హాల్లో సీట్స్, దేర్ వీ హ్యావ్ రోస్ అండ్ కాలమ్స్. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ దేర్ వీ హ్యావ్ మ్యాట్రిక్స్ ఫామ్ ఆల్సో.
or else we can take an egg box. There also we have rows and columns, and it is forming 2D array. Like in one dimensional array, in 2-dimensional array also we have 3 steps to declare an 2-dimensional array. So step 1 వచ్చేసి మనకి డిక్లరేషన్ అన్నమాట. For that here we have the syntax. సో దానికోసం మనకి ఇక్కడ సింటాక్స్ అనేది ఉందన్నమాట. సో డేటా టైప్, సో ఇక్కడ మనకి 2 అర్రేస్ అనేటివి వస్తాయన్నమాట. మనకి ఇక్కడ మ్యాట్రిక్స్ ఫామ్ అన్నాం కాబట్టి రోస్ కాలమ్స్ 2 ఉంటాయి కాబట్టి సో మనకి ఇక్కడ 2 అర్రేస్ అనేటివి వస్తాయన్నమాట. డేటా టైప్ 2 అర్రేస్, అర్రే నేమ్ is equals to new data type xy. For example, int array is equals to new int of 10, 20. And step 2 లో మనకి ఇనిషియలైజేషన్. సో దానికోసం మనకి ఇక్కడ సింటాక్స్ వచ్చేసి అర్రే నేమ్ రో ఇండెక్స్ రో కాలమ్ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ. రోస్ అండ్ కాలమ్స్ ఇండెక్స్ని మెన్షన్ చేయాలి. సో ఇప్పుడు చూస్తే అర్రే ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 1. సో 1 అనేది వాల్యూ విచ్ ఈస్ స్టోర్డ్ ఇన్ దట్ పొజిషన్. దెన్ స్టెప్ 3 యాక్సెసింగ్ ఎలిమెంట్స్. వెరీ బేసిక్ ప్రోగ్రామ్ టు ప్రింట్ 1 to 9 నెంబర్స్ ఇన్ ద మ్యాట్రిక్స్ ఫామ్. ఇట్ మీన్ రోస్ అండ్ కాలమ్స్. సో ఇక్కడ మనము ఒక సింపుల్ ప్రోగ్రామ్ని చూస్తున్నాము. అది కూడా దేనికోసము, మనకి 1 to 9 నెంబర్స్ ప్రింట్ అవ్వాలి ఇన్ ద రోస్ అండ్ కాలమ్స్, 3x3 మ్యాట్రిక్స్ అనమాట. సో ఓపెన్ ద నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి ఒక క్లాస్ని అయితే క్రియేట్ చేస్తున్నాం. క్లాస్కి నేమ్ వచ్చేసి 2D array test. అండ్ దెన్ మెయిన్ మెథడ్ పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. దెన్ మనకి 3 rows అండ్ 3 columns రావాలి. సో ఇంట్ రోస్ ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇస్తాము. అండ్ దెన్ 3 columns కావాలి కాబట్టి ఇంట్ కాలమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3. రోస్ అండ్ కాలమ్స్ 2 ప్రింట్ అవ్వాలి. సో int of array is equals to new int rows columns. దెన్ రోస్ కాలమ్స్ అయితే డిసైడ్ చేసాం అందులో. సో వాల్యూస్ ఇవ్వాలి కదా. ఫర్ దట్ ఇంట్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇక్కడ ఫర్ లూప్ని యూజ్ చేసి ప్రింట్ చేస్తున్నాం. ఫర్ గురించి తెలియకపోతే డోంట్ వరీ, దాని గురించి నెక్స్ట్ క్లాస్లో క్లియర్గా తెలుసుకుంటాం. ప్రజెంట్ అయితే జస్ట్ ఫర్ లూప్ అనేది ఇటరేషన్ కోసం అని గుర్తుపెట్టుకోండి. దెన్ ఫర్ ఆఫ్ ఇంట్ I is equals to 0, I less than rows, I plus plus. For int j is equals to 0, j less than columns, semicolon, j plus plus. Array of I, j is equals to value plus plus. సో ఇక్కడ మనకి వాల్యూ ప్లస్ ప్లస్ అనేది ఆ వాల్యూని ఇంక్రిమెంట్ చేయడం కోసం యూజ్ చేసే కోడ్ అనమాట. వాల్యూస్ని రోస్ అండ్ కాలమ్స్లో ఫిల్ చేస్తున్నాం. ఫిల్ చేసాం, ఓకే. దెన్ కన్సోల్లో ప్రింట్ అవ్వాలి కదా. సో ఫర్ దట్ అవుట్పుట్ స్టేట్మెంట్ system.out.println ద 2D array is. సో మనకి కన్సోల్ పైన ద 2D array is అని చెప్పేసి దాని తర్వాత మనకి ఇచ్చిన వాల్యూస్ అన్నీ కూడా ప్రింట్ అవ్వాలి. సో అందుకోసమని ఈ అవుట్పుట్ స్టేట్మెంట్. సో నెక్స్ట్ ఫర్ లూప్ రాద్దాము. ఫర్ ఇంట్ I is equals to 0, సేమ్ పైన రాసిన కూడా మనం మళ్ళీ కాపీ చేసి ఇక్కడ పెడుతున్నాం అనమాట. అండ్ దెన్ అగైన్ అవుట్పుట్ స్టేట్మెంట్ system.out.println array of I, j plus అండ్ దెన్ అగైన్ అవుట్పుట్ స్టేట్మెంట్. సో నెక్స్ట్ రోకి మూవ్ అవ్వడానికి ఈ అవుట్పుట్ స్టేట్మెంట్ అనమాట. అండ్ దెన్ క్లోజ్ ద బ్రేసెస్. సో ప్రోగ్రామ్ని అయితే సేవ్ చేయాలి. ప్రోగ్రామ్ని సేవ్ చేయడం కోసం 2D array డాట్ జావా అని సేవ్ చేద్దాం. అండ్ దెన్ ఆల్ ఫైల్స్ సేవ్. సో ఇప్పుడు మనం కమాండ్ ప్రాంప్ట్ని ఓపెన్ చేయాలి. సో ఓపెన్ చేసిన తర్వాత cd స్పేస్ ఫోల్డర్ నేమ్ వచ్చేసి జావా ప్రోగ్రామ్స్. అండ్ దెన్ ఎంటర్. సో ఇప్పుడు కంపైల్ చేయాలి కాబట్టి కంపైలేషన్కి కమాండ్ వచ్చేసి జావా c స్పేస్ ఫైల్ నేమ్ డాట్ జావా 2D array డాట్ జావా. సో ఎంటర్. సో మనకి ఇక్కడ ఎలాంటి ఎర్రర్స్ లేవు కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఎగ్జిక్యూషన్. సో ఎగ్జిక్యూషన్కి కమాండ్ జావా ఫైల్ నేమ్ జావా 2D array అండ్ దెన్ ఎంటర్. సో మనకి అవుట్పుట్ అయితే వచ్చేసిందనమాట. 3x3 మ్యాట్రిక్స్ ఫామ్లో 1 to 9 వరకు ప్రింట్ అవుతుంది.
సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద అర్రేస్. మరి ఈ అర్రేస్ వల్ల అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ చూస్తే, అడ్వాంటేజెస్ వచ్చేసి డేటాని ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు బై యూజింగ్ ఇండెక్స్ పొజిషన్స్. సర్చింగ్ అండ్ సార్టింగ్ టెక్నిక్స్ని కూడా అప్లై చేయొచ్చు. దెన్ వాట్ అబౌట్ డిసడ్వాంటేజెస్? సో డిసడ్వాంటేజెస్ చూసినట్లయితే అర్రేస్ అనేటివి ఫిక్స్డ్ సైజ్ అన్నమాట. ఒకసారి మనం సైజ్ని ఫిక్స్ చేశాక మళ్ళీ చేంజ్ చేయలేము. ఇన్సర్ట్ ఆర్ డెలీట్ ఆపరేషన్స్ స్లో అవుతుంది. మిడిల్లో మనం ఏవైనా యాడ్ చేయాలి లేదా డెలీట్ చేయాలి ఎలిమెంట్స్ని అని అంటే అప్పుడు షిఫ్టింగ్ అనేది చేయాలన్నమాట. సో ఆ విధంగా మనకి ప్రాసెసింగ్ అనేది స్లో అవుతుంది. సో దీస్ ఆర్ ద ప్రాస్ అండ్ కాన్స్. దెన్ రియల్ టైంలో అర్రేస్ని యూజ్ చేస్తామా అంటే అఫ్ కోర్స్ రియల్ టైంలో మనం మెనీ సిచ్యువేషన్స్లో అర్రేస్ని యూజ్ చేస్తాం. లైక్ వన్ డైమెన్షనల్ అర్రేని స్టూడెంట్స్ మార్క్స్ని స్టోర్ చేసుకోవడం కోసం, అండ్ రైల్వే టికెట్ నెంబర్స్, సో అక్కడ మనము పిఎన్ఆర్ నెంబర్స్ని స్టోర్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ int of tickets is equals to 1 2 3 4 5 6 7 8 9 0 1 2. సో ఈ విధంగా పిఎన్ఆర్ నెంబర్స్, ప్యాసింజర్స్ యొక్క పిఎన్ఆర్ నెంబర్స్ని అర్రేస్లో యూజ్ చేస్తామన్నమాట. అండ్ దెన్ మ్యూజిక్ ప్లేలిస్ట్లో సాంగ్స్ యొక్క లిస్ట్ని అర్రేలో స్టోర్ చేసుకోవచ్చు. సో ఇదంతా మనకి వన్ డైమెన్షనల్ అర్రే. అండ్ నెక్స్ట్ వచ్చేసి టూ డైమెన్షనల్ అర్రేలో అర్రేస్ని రియల్ టైంలో ఏ విధంగా యూజ్ చేస్తాము అని అంటే చెస్ బోర్డ్లో 8x8 మ్యాట్రిక్స్, అండ్ దెన్ సినిమా సీట్ బుకింగ్, టైం టేబుల్, ఇమేజ్ ప్రాసెసింగ్. సో ఇలా ప్రతి సిచ్యువేషన్లో కూడా మనము అర్రేస్ని యూజ్ చేస్తామన్నమాట. లైక్ దిస్ వీఆర్ యూజింగ్ అర్రేస్ ఇన్ మెనీ సిచ్యువేషన్స్ ఇన్ రియల్ టైమ్. So this is all about the today's class. I hope you have gained a clear knowledge on what an array is. If you like the video and if you think it is helpful, then please share this video to your friends. This is Boss Kunchapu signing off. Stay tuned to Boss Lectures channel. And don't forget to like, share and subscribe to this channel.